హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి మోటివేషనల్ టాక్స్. ఈరోజు నేను మీకు బూందీ కూర ఫటాఫట్గా ఎలా చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. ముందు బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ను పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, జీడిపప్పులు 3 యాడ్ చేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేటట్టుగా మనం వేపుకోవాలన్నమాట. ఎప్పుడన్నా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ బూందీ కూర ఫటాఫట్గా 5 నిమిషాలు కూడా పట్టదనమాట. అంత తొందరగా అయిపోతుంది. కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ కూర అయితే నేను మా చిన్నత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నత్తగారు అంటే మా అత్తగారు చెల్లెలు అనమాట. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. 1 కప్పు బూందీ తీసుకున్నాను కొలతకి. నా దగ్గర ఎందుకంటే చాలా బూందీ ఉంది, అందుకని మీకు కప్పు కొలత చెప్తున్నాను అనమాట. ఒక గాజు బౌల్ నిండా 1 టీ స్పూన్ ఏమో మిర్చి పౌడర్, 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఎందుకంటే బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం తగ్గించి చేసుకోవాలి. ఒకవేళ చాలపోతే చూసి టేస్ట్ తర్వాత వేసుకోవచ్చు. మరిగించినటువంటి చిక్కటి పాలు అనమాట. ఇవి టేస్ట్కి సరిపడా చూసి వేసుకోవచ్చు. చాలపోతే కొంచెం వేసుకోవచ్చు. ఎక్కువగా అయితే కనుక కూర మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ పాలు పోసిన తర్వాత సిమ్లో పెడితే 1 మినిట్లో మీకు కర్రీ రెడీ అయిపోతుంది. ఉంటే కనుక కొత్తిమీర పైన చల్లుకుంటే టేస్ట్కి బాగుంటుంది.